ఈరోజు మంచి రోజు. మనిషి పుట్టుక ఒక వరం, పదుగురు మెచ్చినప్పుడు అది మనోహరం. ఆ మాట నిజం చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈరోజు. అందుకే ఒక మంచి రోజు అంతే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామ్ చరణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యేశ్వర్యాలతో పిల్లలని తండ్రి బాటలో పయనిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల నటునిగా చిత్ర పరిశ్రమ పట్ల ఎదుగుతూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రక్తం లేక ఒకప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. కారణం 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్ చలవే. ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత దరిదాపులు ఎవరు కూడా రక్తం లేకుండా చనిపోయే కేసులు లేవని చెప్పాలి. మరి అటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన చిరంజీవి గారి వారసత్వాన్ని ఉడికి పుచ్చుకొని అటు నటనలోనూ ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాధ్యతగా ముందుకెళ్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇక ముందు కూడా ఇలాగే తండ్రి ఆశయాల్ని కొనసాగించాలని, నిండు నూరేళ్ళు ఇందాక చెప్పినట్టు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సమాజం పట్ల చిత్ర పరిశ్రమ పట్ల తండ్రి ఎంత బాధ్యతగా ఉంటున్నారో, గురుతర బాధ్యత, ఆ బాధ్యతని కొనసాగించే విధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ రోజున ఇంతమంది రక్తదానం చేస్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున నాయుడు గారు 96సారి ఇస్తున్నారు. ఒక 4 సార్లు ఇస్తే సెంచరీ పూర్తవుతుంది. ఈయన ఆదర్శం. చిరంజీవి మెగాస్టార్ అభిమానులందరికీ కూడా ఒక వీరాభిమానిగా ఈయన మీకు ఆదర్శం అవుతాడు. ఇతని జీవితం దానికే అంకితం. చిరంజీవి గారి సేవా కార్యక్రమాలకి అంకితం అయిపోయింది. అలాగే మీరందరూ కూడా ఒక హీరో పట్ల అభిమానం ఉండగానే సరిగారు. ఆ హీరో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరుని చిరస్థాయిగా నిలబెట్టడంలో ఈ అభిమానులందరూ కూడా కృషి చేసినప్పుడే అది నిజమైన అభిమానం. ఆ విధంగా మెగాస్టార్ అభిమానులందరూ ఉంటారు కూడా. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమానికి అందరూ రండి. అందరి సమక్షంలో, అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం. నమస్కారం.